బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణీ జన్హుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, చాలామంది అడుగుతున్న ప్రశ్న ఏమిటంటే, వాస్తుపరంగా ఇంట్లో ముళ్ళ చెట్లు ఉండకూడదా, ఉంటే వచ్చే దోషం ఏమిటి, అసలు ఎందుకు ఉండకూడదు అంటారు అంటే, ఒకటే సింపుల్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీకు ముళ్ళ చెట్లు కానీ లేకపోతే ఒక ముళ్ళు పొదలు లాంటివి కానీ చూసినప్పుడు ఎటువంటి ఫీలింగ్ కలుగుతుంది ఒకసారి అర్థం చేసుకోండి. లేదా కేవలం పుష్పాలను చూసినప్పుడు, లేదా ఒక పచ్చడి వాతావరణం చూసినప్పుడు, ఒక చక్కటి సెలయేరుని చూసినప్పుడు, లేకపోతే ఒక డస్ట్బిన్ చూసినప్పుడు, ఒక మంచి గోమాతను చూసినప్పుడు, లేదా ఒక పులిని చూసి చూడండి ఒకసారి ఊహించుకోండి. మనము ఎటువంటి విషయాలను మనం చూస్తామో దాని యొక్క ఎఫెక్ట్ మన మీద ఉంటుంది, అంతే కదండి. ఒక అద్భుతమైనటువంటి ఒక ఆర్ట్ చూసామనుకోండి, భయ్య ఎవరు గీసాడు భలే ఇంత రియాలిటీ గీసాడంటాం. అంటే ఏమిటంటే, వాస్తులో ఒక్కొక్క పదార్థానికి ఒక ఎనర్జీ ఉంది. ఆ ఎనర్జీ మనకి రకరకాల రూపాల్లో ఉంటుంది. అలాగా బాగా ఎండ ఉంది, అబ్బా ఉల్లి మండిపోతుంది అంటాం. బాగా చలేస్తుంది బాబు చలేస్తుంది అంటాం, అంటే వెదర్ రూపంలో ఉంటుంది. లేదా టేస్ట్ రూపంలో ఉంటుంది. చూసినప్పుడు ఆ పదార్థం ఉండే ఆకారం రూపంలో ఉంటుంది. ముళ్ళ చెట్లు ఎందుకు ఎక్కువగా పెంచుకోకూడదు అంటారు అంటే, కొన్ని పెంచుకోవచ్చు. అలా గులాబీ చెట్లు ఉన్నాయి, ఓ రెండో మూడో పెంచుకున్నాం ఫైన్. కానీ మొత్తము ముళ్ళ చెట్లు ఉండకూడదు. దీనివల్ల రెండు రకాల ప్రమాదాలు. ఒకటి, మీరు ఎప్పుడైనా అక్కడికి వెళ్ళి ఏదైనా ముళ్ళ చెట్ల దగ్గర పనిచేసినప్పుడు పడిపోయారు ఉదాహరణ, లేకపోతే తగిలింది, విపరీతమైన గాయాలు అవుతాయి. కొన్ని ముళ్ళకి విష సంబంధించినటువంటివి కూడా ఉంటాయి. కొన్ని ముళ్ళు గుచ్చుకున్నప్పుడు మనిషికి ప్రాణాంతకమైనటువంటి వ్యాధులు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అలాంటప్పుడు కూడా ప్రమాదం. చిన్నపిల్లలు ఉన్నారు, ఏదో పట్టేసుకున్నారు, వెళ్ళి ఎంతో ప్రమాదం ఉంటుంది. ఒక్కోసారి ఆ ముళ్ళు వల్ల నరాలు తెగిపోయి ఏదైనా ఇంకా ప్రాణాంతకమైన దానికి వెళ్తుంది. అందుకని ఎక్కువ ముళ్ళ చెట్టు పెంచుకోవద్దు అంటారు ఒకటి. రెండవది, వాస్తు అంటే కేవలం ఏదో 4 గోడలు కట్టేసుకున్నాము, ఒక ద్వారం పెట్టేసుకున్నాము, ఏ ఉచ్చస్థానము, ఏదో బాత్రూమ్ కట్టేసుకున్నాం, రూమ్ కట్టేసుకున్నాం, పూజ గది కట్టేసుకున్నాం అన్నట్టు కాకుండా 16 జోన్స్ ఉంటాయి. 16 జోన్స్ కూడా 16 రిలేటెడ్ సంబంధించినటువంటి వాటిల్లో 4-5 దేవతాసూరులు ఉంటూ ఒక్కొక్క జోన్ని ఒక్కొక్క పోర్ట్ఫోలియో రూపంలో వాళ్ళు రూల్ చేస్తూ ఉంటారు. అలా ఎప్పుడైతే ముళ్ళ చెట్లు ఉన్నాయో, మీకు చూడండి, ఒక ముళ్ళ సంబంధించిన పక్కన పెట్టుకున్నారు, మీకు అభద్రతాభావం ఉంటుంది. అమ్మో ఎక్కడెక్కడికి వెళ్ళి గుచ్చుకుంటుందో అని. అంటే మీకుండేటువంటి చెట్లలో ఎక్కువ ముళ్ళ చెట్లు కనుక ఏ జోన్లో ఉంటే అక్కడ అభద్రతాభావం పెరుగుతుంది. సర్వసాధారణంగా వాస్తులో చెప్పినటువంటి దిశలు ఎటు మొక్కలు పెట్టుకోవడానికి, చెట్లు పెంచుకోవడానికి ఎటు చెప్పారు అంటే, తూర్పు ఈశాన్యం నుంచి, అంటే ఈశాన్యాన్ని వదిలిపెట్టేసి, ఈశాన్యంలో బరువులు ఉండకూడదు కాబట్టి వదిలేసి, తూర్పు ఈశాన్యము, తూర్పాగ్నేయము, ఆగ్నేయము, దక్షిణాగ్నేయము, దక్షిణ నైరుతి వరకు పెట్టుకోవచ్చు. మళ్ళీ నైరుతిలో పెట్టకూడదు మొక్కలు, గుర్తుపెట్టుకోండి. నైరుతిలో మొక్కలు కనుక ఉన్నట్లయితే భార్యాభర్తల మధ్యన విభేదన వస్తుంది, విభేదాలు రావడం, గొడవలు జరగడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఈ దిశల్లో మొక్కలు పెంచుకోవచ్చు అని చెప్పారు. అంటే కుండీలు పెట్టుకుంటారా, లేకపోతే పెద్ద పెద్ద చెట్లు పెంచుకుంటారా, మీ ఇష్టం. కానీ పొరపాటును కూడా ఉత్తరం వైపు మొక్కలు ఉండకూడదు. ఈశాన్యం నుంచి వాయువ్యం మధ్యలో మొక్కలు పెట్టుకోకండి. పడమరలో కొంతవరకు పెంచుకోవచ్చు, దానివల్ల పెద్ద దోషం ఏం లేదు. కానీ నైరుతిలో ఉండకూడదు మొక్కలు. రైట్. ఇప్పుడు ఏమవుతుందంటే, ఇది ఏ జోన్లో ఎక్కువగా మనం ముళ్ళ మొక్కని పెట్టామో అక్కడ ఇన్సెక్యూరిటీ పెరుగుతూ ఉంటుంది. అంటే ఎలాగా అంటే, తూర్పు ఈశాన్యంలో పెట్టాము ఉదాహరణకి, ముళ్ళ మొక్కలు ఎక్కువగా పెట్టేసాం, అక్కడే మొత్తం గులాబీలు విపరీతంగా పెట్టేసాం, ముళ్ళు ఉన్నాయి మొత్తం అన్నీ కూడా. ఎంజాయ్ చేస్తుంటారు కానీ, ఏమో ఇప్పుడు అందితే ఎంజాయ్ చేస్తున్నాను, రేపు పరిస్థితి ఏంటో అని రేపటి విషయాన్ని తలుచుకుంటూ ఇప్పుడు ఎంజాయ్ చేస్తూ ఉంటాడు మనిషి. దానివల్ల ఎంజాయ్ చేయడమే ఉండదు. అదే ముళ్ళ మొక్కలు ఎక్కువగా తూర్పు భాగంలో ఉన్నాయనుకోండి, సోషల్ కమ్యూనికేషన్స్ అంటారు. అంటే సమాజంలో ఉండేటువంటి కమ్యూనికేషన్స్ ఎప్పుడుకో అప్పుడు ప్రమాదం అనే భావనలోనే ఉంటాడు, కానీ ఫ్రెండ్లీ నేచర్లుగా వెళ్ళలేకపోతుంటాడు. గుర్తుపెట్టుకోండి, తూర్పులో ఉంటాడు. అదే తూర్పు ఆగ్నేయంలో ఉన్నదనుకోండి ముళ్ళ మొక్కలు, పిల్లలు పుట్టడానికి ఇబ్బంది, పిల్లలు పుట్టినప్పటికీ కూడా పిల్లలకి వీళ్ళకి సరిగా పడదు. ఆగ్నేయంలో ముళ్ళ మొక్కలు ఎక్కువగా ఉన్నాయనుకోండి, మొత్తం ముళ్ళుతోనే మొక్కలు పెట్టేశారనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే జీవిత భాగస్వామికి వీళ్ళకి ఉండేటువంటి రిలేషన్ కొంత పాడవడము. స్త్రీలకి ముఖ్యంగా ఎక్కువ ముళ్ళ మొక్కలు కనుక ఆగ్నేయంలో ఉంటే చర్మ సంబంధించిన రోగాలు రావడము, అదేవిధంగా ఎప్పుడు
బాడీ ఏదో రకంగా ఉందంటే నాకు అనీజీగా ఉంది అంటూ ఉంటారు, అటువంటివి రావడము. అదేవిధంగా ఫైనాన్స్ విషయంలో గొడవలు ఎక్కువ జరగడం జరుగుతూ ఉంటుంది. అంటే మీరు ఎవరికో డబ్బులు ఇవ్వాలి, లేకపోతే మీకెవరో డబ్బులు ఇవ్వాలి, గొడవలు అవుతూ ఉంటాయి. అదేవిధంగా తూర్పు ఆగ్నేయంలో కనుక ముళ్ళ మొక్కలు ఎక్కువగా ఉంటే, దక్షిణాగ్నేయం, తూర్పు ఆగ్నేయం చెప్పేసాం కాబట్టి దక్షిణాగ్నేయంలో కనుక ముళ్ళ మొక్కలు ఎక్కువగా ఉంటే, శక్తి దేవత ఇంట్లో ఏదైతే శక్తివంతంగా ఉండేటువంటి ఎనర్జీగా ఉండేటువంటి వాళ్ళకి శక్తిహీనతనిస్తుంది. దక్షిణంలో కనుక ఉన్నట్లయితే మీ జాబ్లో ఎప్పుడు జాబ్స్ ఉంటాయి, కానీ జాబ్లో ఎప్పుడు ఏదో ప్రాబ్లం ఉంటూ ఉంటుంది. కాబట్టి ఈ దిశల్లో పొరపాటును కూడా ముళ్ళ మొక్కలు పెంచుకోకూడదు. దక్షిణ నైరుతిలో కొంతవరకు పెంచుకోవచ్చు, కానీ ఏదైనా ముళ్ళ మొక్కలు ఒకటో రెండో ఉంటే మంచిది, కానీ ఎక్కువ ముళ్ళు ఉన్నటువంటి వాటి వల్ల ఈ ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి. మరి మిగతా ఈ ఉత్తరం వైపు పెంచుకోకూడదా అంటే, కొన్ని ఇప్పుడు అపార్ట్మెంట్ కల్చర్లో ఇక్కడ బాల్కనీ ఉంటుంది, ఏదో ఒకటో రెండో చిన్న చిన్నవి పెట్టుకోవచ్చు, కానీ ఎక్కువ పెట్టకూడదు. ఎందుకంటే ఉత్తరంలో కానీ ఉత్తర ఈశాన్యంలో కానీ ఉత్తర వాయువ్యంలో కానీ ఇప్పుడు బాల్కనీస్ ఉన్నాయనుకుని ఏమవుతుందంటే ఎక్కువ మొక్కలు పెట్టడం బరువు పెరుగుతుంది. ఉత్తరం వైపు బరువు పెరగకూడదు కదా, సహజంగా మనం ఉత్తరం వైపు బరువులు తక్కువ పెడతాం, దక్షిణంలో లేదా పడమరలో ఎక్కువ బరువులు పెడతాం. కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకోండి. అది ఇండోర్ ప్లాంట్స్ అయినా అవుట్డోర్ ప్లాంట్స్ అయినా గుర్తుపెట్టుకోండి. అలాగే మరి కొంతమంది బిల్డింగ్ మీద కూడా పెంచుతూ ఉంటారు మొక్కల్ని. అక్కడ పెంచేటప్పుడు కూడా మీరు తూర్పు ఈశాన్యం నుంచి దక్షిణ నైరుతి వరకే పెంచుకోవాలి. ఇందులో కూడా మీరు కంపాస్ పెట్టుకొని, కంపాస్ 90 ఇప్పుడు మనకి 0 degrees ఉంటుంది కొన్ని ఇల్లులు, లేనట్లయితే కొన్ని ఇల్లు 15-20 degrees టిల్ట్ అవుతుంది, లేనట్లయితే దక్షిణం వైపు టిల్ట్ అవుతుంది. అంటే 340, 350, 355 లేనట్లయితే 335 అట్లా తిరుగుతుంది ఇటువైపు. అప్పుడు పర్ఫెక్ట్గా మీకు ఎన్ని డిగ్రీలు ఎటు తిరిగిందో చూసుకొని దాని తగ్గట్టుగా మీరు మొక్కలు అరేంజ్ చేసుకోవచ్చు, బిల్డింగ్ పైన అయినా కూడా. కానీ బిల్డింగ్ పైన కూడా ఉత్తరంలో ఎక్కువ పెట్టకూడదు. చాలామంది ఏం చేస్తారంటే ఉత్తరంలో మొక్కలు పెట్టేస్తుంటారు, దానివల్ల వాళ్ళకి ఫైనాన్షియల్గా బ్లాకేజెస్ ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి ఈ మొక్కల విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకుంటూ, మరొక విషయం ఏంటంటే మన ఇంట్లో పూల మొక్కలు ఎక్కువగా ఉండి ఆ పువ్వుల్ని కనుక భగవంతుడికి సమర్పిస్తున్నట్లయితే వాళ్ళకి హ్యాపీనెస్ అనేది పెరుగుతుంది అంటూ ఉంటారు. అదేవిధంగా మీరు మొక్కలు పెంచుకోవడంతో పాటు మీకు గనక పైన చక్కగా మీకు ఇండివిజువల్ హౌస్ బిల్డింగ్ మీద ఉన్నట్లయితే పక్షుల కోసం కొన్ని నీళ్ళని పెట్టడం, పక్షుల కోసం ఏదైనా ఫుడ్ పెట్టినట్లయితే, సర్వసాధారణంగా పక్షుల్లో ఎవరైనా కాకులు వచ్చి కనుక తిన్నట్లయితే శని సంబంధించిన దోషాలు కూడా పోతాయని చెప్తూ ఉంటారు. ఈ రకంగా మొక్కలు పెంచుకోవడంలోని మరియు అందులోనే ఔషధీయ సంబంధించిన మొక్కలు కొన్ని ఉంటాయి. ఔషధీయ సంబంధించిన మొక్కలు ముఖ్యంగా తులసి మొక్కలు ఎక్కువగా పెంచడం వల్ల కూడా మీకు చక్కటి ఫలితాలు వస్తాయి. శ్రీమాత్రే నమః. For more videos like this, subscribe Big TV channel.